ఇక శరీరమును హౌ టు ఓవర్కమ్ ఆర్ కంట్రోల్ దిస్ ఫ్లెష్. ఇక శరీరమును ఎట్లా జయించాలా, ఎట్లా కంట్రోల్ చేయాలా, ఎలాగ చేయాలా. మొదటి సంగతి ఏంటంటే హౌ టు కంట్రోల్లో సామ్స్ 119 verse 11. సామ్స్ 119 verse 11, 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, నేను పాపములో పడిపోకున్నట్లు, పాపము చేయకున్నట్లు, శరీరము చెప్పినట్లు వినకున్నట్లు ఏం కావాలా? నా హృదయంలో ఏముంచుకున్నా? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం. ఇంతమంది మీరు క్విజ్ అడిగేప్పుడు 119వ కీర్తనలో ఎన్ని వర్సెస్ ఉన్నాయని చెప్పారు? 176 కదా బ్రదర్స్, 175 అన్నట్టు అన్నారు అక్కడ. 176. అంటే దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలా? మొదటిగా వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏం చేయొచ్చు? ఆత్మానుసారంగా మనం జీవించవచ్చు. వీ కెన్ ఓవర్కమ్ ద ఫ్లెష్ ఆర్ వీ కెన్ కంట్రోల్ ద ఫ్లెష్. అది మొదటిది. రెండవదిగా మనం చూస్తే, జాన్ చాప్టర్ 4 verse 24. జాన్ చాప్టర్ 4 verse 24. జాన్ చాప్టర్ 4 verse 24లో ఏముంది ఇక్కడ? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. రెండోదిగా వర్షిపింగ్ ద లార్డ్ ఆర్ వర్షిపింగ్ గాడ్. ప్రభువును ఆరాధించడం ద్వారా మనం ఆత్మానుసారంగా జీవించగలం, లేదంటే శరీరమును మనం ఓడించగలము. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఫిలిపియన్ చాప్టర్ 3 verse 3లో చూడండి, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించవచ్చు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. శరీరమును ఆధారము చేసుకొని ఆరాధన కాదు. ఏం ఆరాధన? ఆత్మ వలన ఆరాధించు. కాబట్టి వర్షిపింగ్ ద లార్డ్, బై వర్షిపింగ్ ద లార్డ్ we can overcome the fleshly deeds or fleshly things or flesh, or we can control the flesh. మూడోదిగా మనం గమనిస్తే మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 26 verse 41. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము, 41 verse. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. వాచ్ అండ్ ప్రే. మొదటిదిగా వర్డ్ ఆఫ్ గాడ్, రెండవదిగా ఏంటి? వర్షిపింగ్ ద లార్డ్, మూడవది ఏంటంటే వాచ్ అండ్ ప్రే. ఏం చేయాలా? వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలా, మెలకువగా ఉండాలా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైపోతుంది? బలహీన. అందుకే మనం చాలాసార్లు నైట్ టైంలో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకోం. చాలా సందర్భాల్లో అలసిపోయినామని చెప్పేసి, అలసిపోయినాం కదా అని చెప్పి ఏం చేస్తామంటే బైబిల్ చదువుకోకుండానే నైటు మనం చేయవలసిన డైలీ డివోషన్ మనం చదువుకోకుండా పడుకుంటాం, ప్రార్థన చేసుకునే పడుకుంటాం. ప్రభువుకి తెలుసు కానీ ఎంత అలసిపోయానో, ప్రభువుకి తెలుసు కానీ ఎంత కష్టపడ్డానో అనుకొని ఏమైపోతుంటాము? నెగ్లెక్ట్ చేస్తుంటాం. కానీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఏమైపోతుంది? బలహీనమవుతుంది. ఎందుకు? మెలకువగా ఉండని కారణాన్ని బట్టి. అయితే ఆత్మీయంగా మనం జీవించాలంటే, ఆత్మానుసారులుగా మనం జీవించాలంటే, ఆత్మలో మనం జీవిస్తూ ఆత్మానుసార వ్యక్తులుగా మనం జీవించాలంటే, మూడవదిగా ఏం చేయాలా? వాచ్ అండ్ ప్రే. నాలుగవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 40 verse 31. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనము. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వెయిట్ అపాన్ ద లార్డ్ ఆర్ వెయిట్ ఆన్ ద లార్డ్. ఏం చేస్తారు? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుతారు? నూతన బలం, టు బిల్డ్ స్ట్రెంగ్త్. నూతనమైన బలాన్ని మనం పొందుకుంటాం, ఆత్మగా బలాన్ని పొందుకుంటాం. ఎప్పుడు? ప్రభు కొరకే మనం వెయిట్ చేసి, వెయిట్ అపాన్ ద లార్డ్. మొదటిగా ఏం చూస్తూ వచ్చినాము? వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏం చూస్తూ వచ్చినాము? వర్షిపింగ్ ద లార్డ్. మూడోది ఏం చూస్తూ వచ్చినాము? వాచ్ అండ్ ప్రే. నాలుగోది ఏం చూస్తూ వచ్చినాము? వెయిట్ అపాన్ ద లార్డ్. ఐదవదిగా మనం చూస్తే, ఐదవదిగా 2 తిమోతి రాసిన పత్రిక 2:2. 2 తిమోతి రాసిన పత్రిక, సెకండ్ తిమోతి చాప్టర్ 2, సెకండ్ తిమోతి చాప్టర్ 2 verse 2. సెకండ్ తిమోతి చాప్టర్ 2 verse 2.
నీవు నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతిని ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా శ్రమను అనుభవింపుము. ఇది కాదు, ఈ వర్స్ కాదు, చూడండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 5 వర్స్ 22, క్షమించండి, 1 తిమోతి చాప్టర్ 5 వర్స్ 22. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపం చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉన్నట్లు చూచుకొనుము. పవిత్రుడుగా ఉన్నట్టు చూచుకొనుము. 1 తిమోతి 5:22లో పవిత్రుడుగా ఉన్నట్లు చూచుకొనుము అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే విత్డ్రా ఫ్రమ్ ద టెంప్టేషన్స్. నువ్వు ఎక్కడైతే అపవిత్రమవుతావని నీకు తెలిసిందో, ఏదైతే నేను అపవిత్రపరుస్తానని తెలిసిందో, అది నీ మొబైల్ కావచ్చు, నీ యూట్యూబ్ కావచ్చు, నీ యొక్క ల్యాప్టాప్ కావచ్చు, నీ యొక్క సెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే నేను అపవిత్రం చేయడానికి అక్కడ అవకాశం ఉందో దాని నుంచి ఏం చేయాలా? విత్డ్రా ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ టెంప్టేషన్. నీవు పవిత్రుడుగా ఉన్నట్టు చూసుకోవాలి అంటే యూ మస్ట్ బి కాన్షియస్. ఏముండాలా? అదే నేను చూస్తే ఏమైతా? అపవిత్రాలు అయిపోతా. కాబట్టి విత్డ్రా ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ టెంప్టేషన్. ఏమైనాడు యేసేపు? తన యొక్క వస్త్రం విడిచిపెట్టి ఏమైనాడు? పరిగెత్తినాడు. అక్కడే ఉన్నాడా? అక్కడే ఉండింటే ఏమైంది? పాపం చేసేవాడేమో. అయితే ఏమైనాడు? ఆ స్థలం నుంచి ఏమైపోయినాడు? తాను వెళ్ళిపోతా వచ్చినాడు. కాబట్టి ఇది ఎన్నోది? 5వదిగా మనం చూసేది ఏంటంటే విత్డ్రా ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ టెంప్టేషన్. అప్పుడు నువ్వు నేను ఆత్మీయంగా జీవించాలి. 6వదిగా మనం గమనిస్తే, 6వదిగా గలేషియన్ చాప్టర్ 5 వర్స్ 16. గలేషియన్ చాప్టర్ 5 వర్స్ 16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరచ్చను నెరవేర్చండి. వాక్ ఇన్ ద స్పిరిట్. ఏం చేయాలా? వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరచ్చను నెరవేర్చరు. శరీరమును మనం కంట్రోల్ చేయాలంటే, శరీరం పైన మనం ఓవర్కమింగ్ లైఫ్ మనం కలిగి ఉండాలంటే ఆ రోజు ఏం చేస్తున్నాము? వాక్ ఇన్ ద స్పిరిట్. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఎవరు ఆత్మానుసారంగా నడుచుకోగలరు? ఆత్మీయులే నడుచుకోగలరు. శరీరానుసారాలు ఆత్మానుసారంగా నడుచుకోగలరా? ఇంపాసిబుల్. కానీ ఆత్మానుసారులే మనం నడుచుకోవాలి. అందుకే చాలా సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే, రక్షణ పొందినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆరంభంలో చిన్న చిన్న పరిచర్య చేస్తున్నప్పుడు, ఆరంభంలో మన యొక్క ఆత్మీయ స్థితి చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. ఎక్కడంటే హిమాలయ పర్వతాల మీద ఉంటుంది. రోజులు గడిచే కొలది ఏమైతే ఉంటాయంటే అది కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. గలేషియన్ చాప్టర్ 3 వర్స్ 3. గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 3. మీరింత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణవుతారు. యూ స్టార్టెడ్ వెల్. దేంట్లో? స్పిరిచువల్గా ఆరంభించినావు. ఇప్పుడు ఏమవుతున్నావు? యూ వాంటెడ్ టు బి పర్ఫెక్ట్. ఏ రూట్లో? శరీర సంబంధమైన రూట్లో పరిపూర్ణ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభించిన పరిచర్యను చివరి వరకు మనం కొనసాగించాలి. ఎప్పుడైతే ఏ వయసులో అయితే రక్షణ పొందినావో అప్పుడున్నటువంటి ఆరాధన భారము, ప్రార్థన భారము, సువార్త భారం, వాక్యం చదవడం భారము, ఇతరులకు ఎవరికైనా టెస్టిమనీ చెప్పాలని ఆసక్తి, ఆరంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయత దినములు గడిచికోలేదు ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంది. చంద్రుడు తెలుసా మీకు? చంద్రుడు ఎవరు? మూన్ తెలుసు కదా. మూనుకు సూర్యరశ్మి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు వెలుగుతాడు? పౌర్ణమి రోజు వెలుగుతాడు కదా. పౌర్ణమి రోజు మీరు నైట్ టైం చూస్తే మనకు టార్చ్ లైట్, సెల్ లైట్ ఏం అవసరం లే. ఏమవుతాడు? ఫుల్గా ఉంటుంది, పూర్తిగా వెలుగుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది తనకు వెలుగు? కమ్స్ ఫ్రమ్ సన్. సూర్యుడి నుంచి చంద్రునికి వెలుగు వస్తుంది. మీరు పౌర్ణమైన మరుసటి రోజు నుంచి, ఫుల్ మూన్ అంటారా ఇంగ్లీష్లో, దాని అయిపోయిన నెక్స్ట్ డే నుంచి, నెక్స్ట్ 2 days నుంచి మీరు గమనిస్తే ఏమవుతుంటుంది? ఆ వెలుగు కొంచెం తగ్గిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతాడు? కటిక చీకటి వెళ్ళిపోతుంది. ఆ టైంలో నీకు టార్చ్ లైట్ లేకుండా బయటికి కూడా వెళ్ళలేం. కాబట్టి ఎలా ఉంటుందంటే, ఆరంభంలో బాగుంటాం,
మీటింగ్లు ఉన్నప్పుడు, స్పెషల్ మీటింగ్లో స్పెషల్ స్పీకర్లు వచ్చినప్పుడు, ప్రత్యేక కూడికలు ఉన్నప్పుడు, ఆదివారం ఉన్నప్పుడు, యూత్ మీటింగ్లు ఉన్నప్పుడు, బైబిల్ స్టడీలు ఉన్నప్పుడు అంత బాగుంటాం. ఆ దినం ఉన్నటువంటి ఆత్మీయత ఎంత పీక్ స్టేజ్లో ఉంటుందంటే అసలు ఎవరు కూడా మనం పట్టుకోలేరు. తర్వాత రోజు తెలుస్తుంది. రోజులు గడిచే కొద్ది ఏమవుతాయి, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అయిపోయేలోపు మళ్ళీ సాటర్డే, మళ్ళీ సండే రావాలా. ఎందుకు? మళ్ళీ వెలగాలంటే వెలుగుడ కొరకే మరలా సండే రావాల్సింది వస్తుంది. అలా కాదు, సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నట్టుగా నువ్వు నేను కూడా చంద్రుని వల్లే ఉండదు, ప్రకాశించే వారిగా ఉండాలి. మనము వెలిగించబడ్డాము. దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము యేసు ప్రభువారు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8:12 ప్రకారము, మత్తయి సువార్త 5:14 ప్రకారం మనం వెలుగు. ఆయన మనం వెలిగించినాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? అనేకులు వెలిగించాలా. మనము వెలుగుంటే కదా ఇతరులు వెలిగించేది. మన ఇంట్లో మనకు టార్చ్ ఉంటేనే కదా మనం ఇతరులకు టార్చ్ చేయగలిగేది. కాబట్టి ఆత్మానుసారంగా వాక్ ఇన్ ద స్పిరిట్. ఇఫ్ యు డోంట్ వాక్ ఇన్ ద స్పిరిట్ ఏమైపోయినట్టు? మనము ఓటమిలో ఉన్నట్టు. 7వది చివరిగా మనం చూస్తే, 7వదిగా 1 Thessalonians chapter 2 verse 10. 1 Thessalonians chapter 2 verse 10. 1 Thessalonians రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు ఇక్కడ, మేము విశ్వాసులను మీడల ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. ఏంటంట? విట్నెస్సింగ్. ఏంటిది? ప్రభు కొరకు మేము ఎలా జీవించినామో ఏమంటున్నాడు ఇక్కడ 1 Thessalonians chapter 2 verse 10లో, విశ్వాసులను మీ ఎడల అంటే మీ ఎడల నేను ఎలా ఏమంటున్నాడు? 10వ వచనంలో ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరు సాక్షులు, తర్వాత దేవుడు కూడా సాక్షి. నేనంత సాక్ష్యంగా ఉన్నా అంతే. విట్నెస్సింగ్ ఇన్ ద చర్చ్, అవుట్ సైడ్ ద చర్చ్. అపోస్తలుడు పౌలు ఇలాగూ తన యొక్క ఆత్మీయతను కొనసాగిస్తూ వచ్చినాడు. కాబట్టి 7వదిగా చివరిగా మనం చూస్తున్నాము ఏంటిది? విట్నెస్సింగ్ ఫర్ ద లార్డ్ ఆర్ లివింగ్ ఏ లైవ్లీ విట్నెస్. ఇట్లా దేవుని కొరకై సజీవమైన సాక్షులుగా నువ్వు జీవించాల. అలాగూ మనకు ముందున్నటువంటి బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరులు వారు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి హౌ టు ఓవర్కమ్ ఆర్ కంట్రోల్ ద ఫ్లెష్